హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే గత 24 అవర్స్గా ఈ గెస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు. అఫ్కోర్స్ ఈ గెస్ట్ ఎప్పుడు చాలా ఫేమసే. కాకపోతే ఏంటంటే వివాదాస్పదమైన విషయాల్లో ఎక్కడ కనిపించిన ఈ గెస్ట్ ఏంటంటే గత 24 అవర్స్గా వివాదాల చుట్టూనే తిరుగుతున్నట్లు జరుగుతుంది. కాకపోతే అది వివాదం అని నేను చెప్పలేను. ఎందుకంటే ఒక కాజ్ గురించి ఆవిడ పోరాడుతూ ఉన్నారు. ఆవిడెవరో కాదు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలాలత గారు. హలో మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, కాంట్రవర్షియల్స్కి చాలా దూరం మీరు. కానీ ఎందుకు మ్యామ్ 24 అవర్స్గా ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తుంటే ఇది మొత్తం అంతా ఒక కాంట్రవర్షియల్గా కనబడుతుంది? దీని గురించి చెప్పండి అసలు ఫస్ట్. ఒక ట్వీట్ 72 అవర్స్ బ్యాక్ వచ్చింది. ఎస్. ఆ ట్వీట్ పర్సనల్గా ఒక వ్యక్తి గురించి అయి ఉంటే, ఈవెన్ నా గురించి అయినా నేను పడుచుకునేదాన్ని కాదు. నేను ఆ రోజు చాలామంది దివ్యాంగులతో, ఎవరైతే సివిల్ సర్వీసెస్ వాటి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతోనే ఉన్నాను. ఎవరో వాళ్ళకి స్క్రీన్ షాట్లు పంపించారు. అది చూడంగానే ఒక అమ్మాయి కంట్లోంచి నీళ్ళు అట్లా వస్తున్నాయి. నేను పట్టించుకోలేదు, ఆయన బిజీగా ఉన్నా మాట్లాడుతూ. వాళ్ళ పిల్లలు మ్యామ్ ఇది చూసారని చెప్పి నాకు ఫార్వర్డ్ చేశారు. ఆ క్షణంలో వాళ్ళ మొక్కల్లో బాధ అనిపించింది. నేను అప్పుడు ఆ టైంలో ఇన్స్టిట్యూట్లో ఉన్నాను అనమాట. చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని నీట్గా చదివాను. చదివిన తర్వాత ఒక 10 నిమిషాలు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ ట్వీట్లో ఏముందంటే, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ని ఎయిర్లైన్స్ వాళ్ళు పైలట్గా హైర్ చేసుకుంటారు. ఎవరైతే ఫిజికల్గా ఛాలెంజ్తో ఉన్నారో వాళ్ళని ఒక సర్జన్గా నువ్వు నమ్ముతావా వాళ్ళని ఆపరేషన్ చేయగలరా? అలాంటిది ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ సర్వీస్లో వీళ్ళు ఎందుకు? ఇది చాలా దారుణమైన వ్యాఖ్య. బ్లాంకెట్గా అంటే అందరినీ ఒకే గట్టి కట్టేసి మొత్తం డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ వాళ్ళ ఎబిలిటీస్ గురించి ఆవిడ క్వశ్చన్ చేశారు. తర్వాత నేను పిల్లలందరూ బాధపడుతున్నా. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే 2-3 గంటలు గడిచిందో చాలామందికి వెళ్ళిపోయింది అది. మళ్ళీ నాకు స్క్రీన్ షాట్లు పెట్టి అడుగుతుంటే, మేడం మీరు కండెమ్ చేయాలి దీన్ని అంటే, ఫస్ట్ మీరు ట్వీట్ ద్వారా రిక్వెస్ట్ చేయండి, అది తప్పు అని మీ స్టోరీ రాయండి. కొంతమంది పద్మశ్రీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు నాకు, అవార్డీస్, ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు 2-3. ముందు మీరు మీ ద్వారా ట్రై చేయండి అని చెప్పి చూశాను. తర్వాత ఇంకా చాలామందికి చెప్పాను, పెద్దవాళ్ళకి సంఘంలో. ఒక 24 అవర్స్ పాటు చూసిన తర్వాత ఆవిడకి చలనం లేదు, ఆవిడకి దీనికి స్పందించట్లేదు. ఇంతమంది రెస్పాండ్ అవుతున్నా, అందరికి సమాధానం చెప్తున్నారు, స్పందించట్లేదు. ఇంకా అప్పటికి కూడా చాలామంది ఇది మనపైన అరాచకం, మనం కేసు పెట్టాలంటే నేనే ఆపా. మీరు వెళ్ళొద్దు ఇప్పుడే. చాలామంది ఫోన్ చేశారు, డిఫరెంట్లీ ఏబుల్ సంఘాల వాళ్ళు, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి నాకు. ఎందుకంటే చాలా మీటింగ్స్కి వెళ్తుంటాం, అందరు ఫోన్ చేసి ఏంటి ట్వీట్ అని అడుగుతున్నారు. సో ఇంకా ఆ టైంలో నేను ప్రెస్ మీట్ పెట్టి ఆవిడని అభ్యర్థించాను. అది కూడా మీరు ప్రెస్ మీట్ మొత్తం చూస్తే ఆవిడని వేరే విషయాల్లో మేమేం మాట్లాడలే. చూసాను మ్యామ్. మొత్తం కేవలం డిఫరెంట్ లేబుల్ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ మీరు ఆ ట్వీట్ పెట్టడం వల్ల సమాజం వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటుంది? ఆల్రెడీ చాలా సామాజికంగా వెనకబడి చాలామందితో మాటలుబడి పైకి ఎదుగుతారు వీళ్ళు, సివిల్స్ దాకా వస్తారు, లేదా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తారు. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు దీనిలో ఫెయిల్ అయినా మీరు పెట్టిన ట్వీట్ వల్ల రేపు వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీరు ఆ ట్వీట్ని వెనక్కి తీసుకోవాలి, దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇదే నేను అడిగింది. డెఫినెట్గా ఇలాంటి ట్వీట్స్ వల్ల ఆల్రెడీ ఏదో సాధిద్దామని చెప్పి ముందుకు వచ్చే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయి మేమేమి చేయలేమో అని చెప్పి అనుకునే ఛాన్సెస్ చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నాయి. తర్వాత చాలా మానవ విలువలకు వ్యతిరేకంగా ఇన్హ్యూమన్గా ఉన్నాయి. వివక్షతాపూరితంగా, అంటే వివక్ష చాలా కనిపిస్తుంది ఆ స్టేట్మెంట్స్లో. కాబట్టి నేను రెస్పాండ్ అయ్యాను. జనరల్గా నేను పబ్లిక్ లైఫ్లో ఇలాంటి విషయాల్లోకి రాను. నాకు నా చదువు, నా సమస్యలే సరిపోతుంటాయి. ఇక్కడున్న చాలా ఉంటుంది నాకు వర్క్. రోజుకి 15-20 గంటలు ఇక్కడే నాకు పని సరిపోద్ది. మేబీ ఇంత టైం కూడా లేదు, అసలు నాకు టైం ఉండదు. ఈరోజు అసలు ఒక విషయం నన్ను ఇంత బాధ కలిగించిన విషయం, తర్వాత ఒక విషయం అంటే నా ఒక్కదాన్ని నన్ను ఉంటే, పలానా బాలలత నువ్వు ఇక్కడ వదిలేసి మార్క్స్కి వెళ్ళిపో, లేదా నువ్వు యువర్ కండెమ్డ్ అన్న నేను పడుచుకునేదాన్ని కాదు. ఓకే, ఐ విల్ డూ ఇట్. కానీ ఒక కమ్యూనిటీ యాజ్ అ హోల్, అది కూడా వాళ్ళు వాయిస్లెస్, వాళ్ళ తరపున గళం మాట్లాడటానికి కానీ అంటే వాళ్ళు అంటే అన్ని రంగాల్లో పుట్టినప్పటి నుంచి డిస్క్రిమినేషన్ పొందిన వాళ్ళు, వాళ్ళపైన నీ ప్రతాపం, వాళ్ళపైన నీ మాటలు,
వాళ్ళపైన నీ ట్విట్టర్ సెలబ్రిటీ స్టేటస్, అది నా క్వశ్చన్. వేరే విషయాలు ఎప్పుడు క్వశ్చన్ చేయాలి. ఆవిడ ఇన్స్టా గురించి క్వశ్చన్ చేయాలి. ఇంతకుముందు ఆవిడ చాలా ట్వీట్లు చేశారు, అవన్నీ మా దృష్టికి కూడా వస్తుండే. మేము ఇప్పుడు మాట్లాడము. ఎందుకు? ఇంతవరకు నేను మాట్లాడిన సందర్భం చూపించండి, ఎవరి గురించి అయినా, ఆవిడ గురించి. కానీ ఈ క్వశ్చన్ ఏంటంటే ఎంటైర్ ఒక వల్నరబుల్ సెక్షన్ గురించి నేను వాళ్ళ కోటాలు ఉండాలా వద్దా అని కూడా నేను డిస్కషన్ చేయట్లా. ఎందుకంటే అదంతా గవర్నమెంట్ పాలసీ, అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. వాళ్ళు తప్పైతే జ్యుడిషియరీ తప్పు ఒప్పు డిసైడ్ చేస్తుంది. యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ ఆఫీసర్, షీ షుడ్ నాట్ కామెంట్. ఆవిడ దానిపైన ప్రస్తావన కామెంట్స్ చేసే హక్కు ఆవిడకి లేదనమాట. మేము కూడా వెనక్కి తీసుకోండి కామెంట్స్ అని చెప్పాం. దానికి ఆవిడ నా పైన పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు ట్విట్టర్లో. అండ్ ఇన్ కేస్ నేనే ఆవిడకి ఇబ్బందిగా ఉంటే, నేను సివిల్స్ రిజైన్ చేసి కోచింగ్ స్టార్ట్ చేశాను. నేను అఫీషియల్గా ఆఫీసర్ని కాదు. ఇప్పుడు 2019లోనే నేను రిజైన్ చేసేసాను. రిజైన్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి నువ్వు ప్రపంచంలో ఏ పనైనా చేయొచ్చు, అది నీ ఇష్టం. ఎవరి ప్యాషన్ ఎక్కడుంటే అది చేస్తారు. దాని మీద రాయటం అనేది ఆవిడ భావదారిద్ర్యం, ఆవిడ ప్రాబ్లం అది. దానికి అనేక మంది, అంటే ఆవిడ పెయిడ్ బ్యాచ్ ఉంటారు, ఫ్యాన్ సపోర్టర్స్ ఉంటారు. నేను ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పటికి నన్ను అంటే అన్నారు లేదా నేను ఇదంతా ఆపేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఆవిడ కనుక దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పి బాలత తెలంగాణలో ఉండకూడదంటే వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా సమాజం నాకు ఇంపార్టెంట్, వల్నరబుల్ సెక్షన్స్ నాకు ఇంపార్టెంట్. ఈరోజు దివ్యాంగులను అన్నారు, రేపు ఇంకొక కమ్యూనిటీని అంటారు. ఒకళ్ళు క్వశ్చన్ చేయకపోతే తెలంగాణలో ప్రాబ్లం ఏంటంటే చాలా విప్లవ భావాలు ఉంటాయి, కానీ ఆవిడ క్వశ్చన్ చేయడానికి ఎవరు ముందుకు రారు. మ్యామ్ మీరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బయట ఏది జరుగుతుందో లోపల గవర్నమెంట్లో కూడా అలాగే ఉందేమో, ఇన్ని ట్వీట్స్ ఇంత గొడవ జరుగుతుంది బయట, లోపల చాలా కామ్గానే ఉందనుకుంటున్నారా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ వీటికి సంబంధించి నేను ఆల్రెడీ 12 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. గవర్నమెంట్ ఏదైనా జాగ్రత్త ఆచితూచి డెసిషన్స్ తీసుకుంటుంది, తెలివిగా తీసుకుంటుంది. దానికి ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. కొంచెం టైం పట్ట గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ట్వీట్ చేశారు, సో మీరు రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఇష్యూ అనేది మీరు రెస్పాండ్ అయిన తర్వాత మీరు చెప్పిన వే ఆఫ్ ఎలా ఉందంటే చాలా క్లియర్గా చెప్పారు. అంటే నా సమాజం ఇలా వీళ్ళందరూ కూడా చాలా హర్ట్ అయ్యే పరిస్థితి ఇదంతా, సో వీళ్ళందరూ చాలా సెన్సిటివ్ మైండ్ సెట్తో ఉంటారు అన్నది మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే అటు నుంచి ఆ మేడం ట్వీట్ని సరే ఓకే అయిపోయింది, తెలియక ఏదో మాట్లాడేశాను అని చెప్పవచ్చు. పోనీ సారీ కూడా చెప్పక్కర్లా, ఈ ట్వీట్ నా ఉద్దేశం మిమ్మల్ని హర్ట్ చేయాలని ఉద్దేశం కాదని ఒక్క స్టేట్మెంట్ పెట్టాయి. అది పక్కన పెట్టేసి నా గురించి మాట్లాడుతున్నారు. అసలు నేను ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, సమాజం ఇంపార్టెంట్. ఓకే, నేనే ఆమెకి ఇబ్బంది అయితే ఆవిడ ఏం చెప్తున్నా వెళ్ళిపోతాను. ఓకే, నేను పోనీ ఇది చేయొద్దు నువ్వు వెళ్ళి హిమాలయాలో కూర్చుంటే వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ సమాజం ఇంపార్టెంట్, సీరియస్గా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ విషయంలో స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు సీతక్క లాంటి వాళ్ళు స్పందించారు. కాకపోతే ఏంటంటే మేబీ బడ్జెట్ విషయంగా వీళ్ళు బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడా కూడా దీని గురించి ఏమి అంటే ఇప్పుడు అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ చేసింది తెలంగాణలో ఫస్ట్ బాలలత అయి ఉండొచ్చు, కానీ అది నా ఒక్క వాయిస్ కాదు. దేశం మొత్తం నాకు కాల్ చేస్తే నేను మాట్లాడా. మీ హైదరాబాద్లో ఉన్నావు ఆవిడ మీ క్యాడరు, మీ సీఎంకి నువ్వు చెప్పు తెలియజేయంటే సీఎం ఆ రోజు ఢిల్లీలో ఉన్నారు. అప్పుడు అందరికీ చెప్పిన తర్వాత పెద్దవాళ్ళందరికీ తప్పనిసరి పరిస్థితిలో ప్రెస్ మీట్ పెట్టి బయటికి చెప్పాల్సి వచ్చింది. అంతే కదా అని ఎవరు ఊరుకోరు. నేను ఆగినా ఎవరు ఆగేవాళ్ళు కాదు. నేను ఒక గంట ముందు రెస్పాండ్ అయి ఉంటాను హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన. ఇప్పుడు మీరు చూస్తే నిన్నటి నుంచి అనేక సంఘాలు బయటకు వచ్చాయి, చాలా ఆర్గనైజేషన్స్ కండెమ్ చేస్తాయి, ఎంతోమంది ఎంపీలు కండెమ్ చేస్తున్నారు. అని సెంటర్ దాకా ఖచ్చితంగా రేపటికల్లా వెళ్ళిపోద్ది వార్త. మ్యామ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు బాగా సుపరిచితులైన వాళ్ళు ఎవరైనా మీతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందా ఈ విషయం గురించి? అయ్యో, దేశం మొత్తం అధికారులు, దేశంలో ప్రముఖమైన రాజకీయ నాయకులు అందరికీ విషయం తెలుసు. ఎందుకంటే ఆవిడ ట్వీట్ అనేది మిలియన్స్ మంది చూశారు. అందరూ ట్విట్టర్లో ఎక్కువ మంది ఇంటలెక్చువల్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్గా ట్విట్టర్లో మామూలుగా ఇంకెక్కడ వేరే సోషల్ మీడియా కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళ విషయాల్లో, బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్ విషయాల్లో ట్విట్టరే ఫాస్ట్గా వైరల్ అవుతుంది. ఎవ్రీ ఇంటలెక్చువల్ ఇన్ ఇండియా నోస్ అబౌట్ దిస్. అండ్ కొంతమంది ప్రాక్టికల్ పీపుల్ కొన్ని వర్గాలను తీసుకుంటే లైక్ ఎలా ఉన్నారు అంటే తప్పే ఉంది స్మిత చెప్పిన దాంట్లో, కరెక్టే కదా, లాజికల్గా ఆలోచిస్తే నిజంగానే ఒక పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న పర్సన్, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ నిజంగానే అన్ని సర్వీసెస్ చేయలేరు కదా అని చెప్పేసి చాలా క్లియర్గా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. మీరు బ్లాంకెట్గా అది ప్రాబ్లం. చాలా మందికి అవగాహన తక్కువ. ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు చాలా బెటర్ అడ్మినిస్ట్రేషన్తో ఉంటారు, చాలా ఫోకస్డ్గా పనిచేస్తారు.
ఏబుల్ బాడీడ్ ఐఏఎస్లు చాలా బద్ధకంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఫిజికల్గా మీరు బాగున్నారా లేదా, ఫిట్గా ఉన్నారా లేదా ఇంపార్టెంట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ అనేది స్కిల్ ఒకటి. ఎస్. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఆ స్కిల్ ఉండాలి ఫస్ట్, అదే ప్రయారిటీ. చాలామంది నడవగలిగిన, మీరు చూడండి, అంటే నేను బాడీ షేమింగ్ చేస్తున్నానని టాక్ వస్తుందని నేను ఎవరి గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. చాలామంది నడవగలిగిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది ఎంత ఫాస్ట్ నడుస్తున్నారు? 2 కర్రలు ఇచ్చి ఒక డిఫరెంట్ లెవెల్ని వాళ్ళతో నడవమానండి, నేను చూపిస్తాను, వాళ్ళకంటే ఫాస్ట్గా వెళ్తారు వీళ్ళు. ఎస్. మీరు చాలా ఉన్నాయి కథలు. వీళ్ళకంటే అద్భుతంగా నడిపించగలరు, ఆర్గనైజ్ చేయగలరు, ఒక ఎకో సిస్టమ్ నడిపించగలరు. మేబీ వాళ్ళకి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఉంటుందండి. మీకు చెప్తాను, నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. వాళ్ళు ఎట్లా తెలుసా, వాళ్ళు అనుకున్న దానికి, వాళ్ళ హీరోకి వాళ్ళు కట్టుబడి ఉంటారు. అది వాళ్ళు అనుకున్న నమ్మకానికి వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అదే స్ట్రెంగ్త్ నేను డిఫరెంట్ లెవెల్లో వాళ్ళు చూస్తాను. వీళ్ళు ఏంటి తెలుసా, వీళ్ళు కూడా వాళ్ళు ఒకటి అనుకుంటారంటే అది వదలరు. ఈమె పోయి మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ సెన్సిటివ్, మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ మీద హిట్ చేసింది రాయి, ఒక కమ్యూనిటీ మీద హిట్ చేసింది. అది ఏంటంటే ఎక్కడ తగలకూడదో, ఎవరిని తగులుకోకూడదో వాళ్ళకే ఇష్యూ వెళ్ళిపోయింది. అది ఆవిడ చేసిన తప్పు. నువ్వు వేరే సెక్షన్స్తో పోరాడితే వాళ్ళందరూ నీలాగా నడవగలిగేవాళ్ళు, ఈ పాటిని ఇంటికి వచ్చి కూర్చునేవాళ్ళు. వీళ్ళు పోరాడతారు చూడండి, వీళ్ళది ఒక ఉద్యమం ఉంటుంది. వీళ్ళు 1 గంటలో వదిలేరు, ఒక ఉద్యమాలు ఎలా నడుచుద్ది, తెలంగాణ ఉద్యమం ఎలా నడిచిద్దో ఆ రేంజ్లో వీళ్ళు వదలరు. ఎన్ని సంఘాలు నాకు ఫోన్ చేస్తున్నాయి, ఎంతమంది ఇండివిజువల్ వ్యక్తులు ఆవిడ ఫోటోలు తగలబడుతున్నారంటే తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి జిల్లాలో పెడుతున్నారు. చాలా జిల్లాల ఎస్పీలకి కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చేశారు. కానీ మ్యామ్ దీనికి అసలు ఎండింగ్ ఎక్కడ మ్యామ్? ఎందుకంటే ఎక్కడ చూసినా రోజుకి ఈ వివాదం ఆవిడ ఐడియాలజీ మారినప్పుడు, అలాంటి వాళ్ళు ఐడియాలజీ అంతమైనప్పుడు, ఆ మైండ్ సెట్ మారితే అది ఎండ్ అవుతుంది. మీరు న్యాయం చెప్పండి, మీరు కూడా సమాజంలో ఉన్నారు. సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఒక వర్గం పట్ల, సో ఒక వ్యక్తి పట్ల నీకు హేటెడ్ ఉందేమో నాకు తెలియదు, నా మీద ఏమైనా ఉందో నాకు తెలియదు. ఒకవేళ నిజంగా నా మీద ఉంటే చెప్పమానండి, ఏది ఉంటే అది చేసేస్తాం, ఏం కావాలంటే అది. కానీ ఒక సమాజంలో ఒక వ్యవస్థ పట్ల నీకు ఏమన్నా దృక్పథం ఉన్నప్పుడు, అది నీ పర్సనల్ ఒపీనియన్ అప్పుడు నీ మనసులో ఉంచుకో. నువ్వు అధికారిగా ఉండి ఆ ఒపీనియన్ని బయటికి తీసుకొచ్చి అందరి మీద ఫిజికల్ ఫిట్నెస్ అనే మాటని, వీళ్ళందరూ అంత చేత కదా అనే మాట అందరినీ ఆపాదిస్తే దేశంలో వాళ్ళు దాదాపు 4 నుంచి 5% జనాభా. ఈవిడెవరో ఒక ఇండివిజువల్. 4000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. అండ్ వాళ్ళందరూ తెలంగాణలో కరోనా టైంలో లోకేష్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఫిజికలీ ఛాలెంజ్డ్. ఢిల్లీలో ఐరా సికర్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఈవిడికంటే వాళ్ళందరూ బాగానే పనిచేస్తున్నారు. మరి కాంపిటీషన్లో నువ్వు కాళ్ళున్నాయా, చేతులున్నాయా, కళ్ళున్నాయని కాదు, పర్ఫార్మెన్స్ అలా ఉందనేది ఇంపార్టెంట్. రెండోది, సరే నిజంగానే వాళ్ళకి చేత కాదని కొంతసేపు ఒప్పుకుందాం, ఈ మాట కరెక్ట్ అనుకుందాం. దానికి ఈవిడికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఏ శాస్త్రీయ దృక్పథం ఉంది? 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎన్ని సంవత్సరాల పాటు వీళ్ళ కోసం సేవ చేసి ఈ కంక్లూజన్కి వచ్చింది. తర్వాత అసలు ఒకవేళ చెప్పాలనుకున్నా ఈవిడికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు? అంటే ఈవిడేమి యాక్టివిస్ట్ కాదు అని చెప్పేసి. గవర్నమెంట్ సర్వెంట్స్ వేరు, యాక్టివిస్ట్ వేరండి. మీకు ఇలాంటి చెప్పాలనుకుంటే, సోషల్ మీడియాలో పెట్టుకుని చూపించుకోవాలనుకుంటే రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చి రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాడు, దివ్యాంగులకు వ్యతిరేకంగా పోరాడు. అప్పుడు పోరాటం ఏంటో నీకు కూడా అర్థమైంది. ఆ పోరాటం చేసేటప్పుడు ఎంతమంది వస్తారో కూడా అర్థమైంది. వీళ్ళు సమాజంలో ఉన్న అందరిలో కల్లా, దివ్యాంగ సమాజం ఏదైతే ఉందో ఉన్న అందరిలో కల్లా పాపం వాయిస్లెస్. వీళ్ళు పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ కూడా బయటికి చెప్పుకోవాలంటే మా అబ్బాయి అమ్మాయి ఇలా ఉందా అనే దగ్గర నుంచి సమస్య స్టార్ట్ అవుతుంది. బడికి వెళ్తే ఒక సమస్య, బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక సమస్య, తర్వాత రోడ్డు దాటాలంటే ఒక సమస్య, రాసుకోవాలంటే నోట్స్ ఒక సమస్య. ఇన్ని సమస్యలతో వీళ్ళు అధిగమించి సివిల్స్ పాస్ అయ్యారు. నిజంగా వీళ్ళకి ఒక 2 మార్కులు తక్కువ వచ్చి వాళ్ళు అయినా వీళ్ళకి ఈవిడికంటే ఒక 2 మార్కులు తక్కువ వచ్చిన వీళ్ళకి ఉద్యోగం వచ్చింది అనుకోండి, తప్పేంటి అయితే? తప్ప 100% కాదు. అది నా క్వశ్చన్. మ్యామ్ మీరు ఇంత సీరియస్గా తీసుకోవడానికి నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది, అడగొచ్చా? జనరల్గా ఏంటంటే నేను ఏ అకాడమీలో చూడలేదు ఇప్పటి వరకు, ఇక్కడ మన అకాడమీలో చూస్తే చాలా మంది ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చాక తెలిసింది. మీకు ఒక సంఘటన చెప్తాను మీకు. ఈరోజు ప్రతి సంవత్సరం నేను బాగా చదివే ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ని పక్కన పెట్టుకుని చదివిచ్చి, మీరు లాస్ట్ ఇయర్ హనిత, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ స్మరణ్, ఇట్లా ప్రతి ఇయర్ ఒకళ్ళని వాళ్ళు ఐఏఎస్ చేస్తున్నాను. వాళ్ళకి ఎంత ఎంకరేజ్ చేసి వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళు ఐఏఎస్ అవుతున్నారు.
అలాంటి వాళ్ళ మీద నువ్వు నీళ్ళు జల్లిస్తే ఒకటేసారి వచ్చి నీ కామెంట్స్తో వాళ్ళ హర్ట్ చేస్తే, నేను ఎవరినైతే ఏ మొక్కనైతే పెంచుతున్నానో ఆ మొక్కలు నువ్వు కట్ చేస్తాను ట్రై చేస్తాను, మొత్తం తోటనే కట్ చేయడానికి ట్రై చేస్తావు. నేను మొక్కల్ని నీళ్లు పోసి పూలు కాపిస్తుంటే నువ్వు వచ్చి కట్ చేస్తున్నావు, వెళ్ళి మొత్తం నాశనం చేస్తున్నావు నీ స్టేట్మెంట్స్తో. నన్ను అంటే నేను హర్ట్ అయ్యేదాన్ని కాదు, ఖచ్చితంగా హర్ట్ అయ్యేదాన్ని కాదు. అంటే నన్నే కదా అనుకునేదాన్ని, తుడుచుకుని పోయేదాన్ని, బాధపడి వదిలేసేదాన్ని. కానీ ఒక సమాజం ఎవరైతే నేను రోజు వాళ్ళతో ఉంటానో, రోజు వాళ్ళ కోసం, నిన్నగాక మొన్న 7 బ్లైండ్ హాస్టల్ నుంచి అమ్మాయిలు వచ్చారు. దానిలో 4-5 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళు రాగానే 7 నేను ఫ్రీ కోచింగ్ ఇచ్చాను. 7 కావాలంటే వాళ్ళని మీకు పిలిపిస్తాను. ఏది ఇన్సిడెంట్ జరిగే ముందు రోజు, సాటర్డే ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కూడా నా దగ్గరికి 3 వచ్చారు. అప్పుడు 3తో నేను మాట్లాడుతున్నాను. సో ఆ టైంలో ఇలాంటివి అనమాట. ఇది నా క్వశ్చన్ ఏంటంటే, ఒక సమాజాన్ని ఒకే విధంగా ట్రీట్ చేసి నీ అభిప్రాయాలన్నీ కొన్ని లక్షల మంది ముందు తెలియపరిచే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ వ్యతిరేకమైన పాలసీ అని చెప్పింది. ఒకవేళ చెప్పాలి అనుకుంటే సీక్రెట్గా గవర్నమెంట్ లెటర్ రాసుకో, వీళ్ళకి ఇవ్వద్దండి, వీళ్ళు పనికిరారు, వీళ్ళు చేత కాదు, వీళ్ళ వల్ల ఏమీ కాదు, వీళ్ళు చిన్నప్పటి నుంచి పాపం రోడ్డు మీద ఉన్నారు, లైఫ్ అంతా రోడ్డు మీద ఉండాలా, లెటర్ రాసుకో. ఇలా పబ్లిక్లోకి వచ్చి లక్షల మంది అభిప్రాయాలను మౌల్ చేస్తుంది ఇవిడ. అది నాకు నచ్చలేదు. అది కూడా ఒక వ్యక్తి గురించి కాదు మౌల్ చేసేది ఇవిడ, కమ్యూనిటీ యాజ్ ఎ హోల్. ఇది ఓన్లీ దివ్యాంగ సమాజానికి కాదు, వల్నరబుల్ సెక్షన్స్ అన్నిటికీ అవమానం. రేపు దివ్యాంగుల గురించి మాట్లాడుతుంది ఈరోజు, రేపు ఇంకొక సెక్షన్ గురించి మాట్లాడుతుంది, ఇవి కాకపోతే ఇంకో XYZ మాట్లాడతారు. ఒకళ్ళన్నా ముందుకు వచ్చి క్వశ్చన్ చేయకపోతే, భయపడిపోతే, ఈవెన్ ఈరోజు చూడండి, నేను చెప్తాను క్లియర్గా, తెలంగాణ జాతిపిత అని చెప్పి కేసీఆర్ గారిని అంటాం. ఆయనకి ఈ బిడ్డలందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళే కదా, 100%. వీళ్ళని అవమానిస్తుంటే ఆయన ఒక స్టేట్మెంట్ అన్నా ఇచ్చారా? అది నిజంగానే కేటీఆర్ గారు ట్విట్టర్లో ఎప్పుడు ఉంటారు, ఆయన ట్విట్టర్ చాలా ఫేమస్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? అంతెందుకు, నమ్ముకుని ఆయనది సంక్షేమ రాజ్యం, మేము వెల్ఫేర్ చేస్తాం, మేము అందరం వల్నరబుల్ సెక్షన్స్ కోసం ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్ అయ్యారు. మేము ఆయన హెల్ప్ అడిగాం, రిక్వెస్ట్ చేసాం, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే చూసుంటారు. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఆమెను ఖండిస్తూ ఇచ్చారు. అంటే తెలంగాణలో నేను అడుగుతున్న అందరినీ క్వశ్చన్, ఆవిడ క్వశ్చన్ చేసే ధైర్యం దమ్ము ఎవరికి లేదా? ఏ కేసీఆర్ గారికి మేము అందరం పిల్లలు అంటాం లేదా, వాళ్ళ పిల్లల వయసేగా మాది కూడా. ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్, ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటారు? ఆవిడని క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి లేదని నేను నమ్ముతా. ఒక ex-CM-కి ఒక ex-minister-కి క్వశ్చన్ చేసే ధైర్యం లేదు అంటారా? ప్రజెంట్ సీఎం కూడా లేదంటారు. నేను ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే, జరిగి ఇన్ని గంటలైనా సరే, దాదాపు 3 days అయిపోయినా సరే, సీతక్క గారు రెస్పాండ్ అయ్యారు. కానీ ఎందుకంటే ఆవిడ ఒక విప్లవవాది, ఆవిడకి తెలుసు కష్టం ఏంటో, ఆవిడ రెస్పాండ్ అయ్యారు. కానీ సీఎం గారు ఎందుకు రెస్పాండ్ కాలేదు? పాత సీఎం గారు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఎప్పుడు ట్విట్టర్లో ఉండే కేటీఆర్ గారు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఈ ముగ్గురికి ఇదే నా సూటి ప్రశ్న. అంటే మేము మీకు సంబంధించిన వాళ్ళం కాదు, మాకు మీకు సంబంధం లేదా? మేము మీ రాష్ట్రంలో ఉండొద్దా? మీ రాష్ట్రంలో ఉన్న అధికారి మా గురించి ఏం మాట్లాడినా మీకు ఓకేనా? రేపు మా గురించి మాట్లాడింది ఇంకొకరి గురించి ఇంకో రోజు మాట్లాడుతుంది. మీరు ఖండించకపోతే ఇలాంటి ఆఫీసర్లు ఇంకా వస్తారు. అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? డెఫినెట్గా మ్యామ్, ఇలాంటి విషయాల మీద అంటే చాలా యాక్టివ్గా యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇలాంటి మిస్టేక్ అనేది ఇంకొకసారి జరగకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడు మనం ఆన్ కెమెరా, ఇప్పుడు ఏదో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మనం మాట్లాడుతున్నాం, కానీ చాలామంది ఈ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే లైక్, ఎందుకు ఇంతవరకు ట్విట్టర్లో ఎప్పుడు ఉండే కేటీఆర్ గారు చిన్న చిన్న విషయాలకి, ఈవెన్ అంటే ఒక మూవీ హిట్ అయినా కానీ ఆ మూవీ గురించి ట్వీట్ చేసే కేటీఆర్ గారు, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఇంత సెన్సిటివ్ టాపిక్ గురించి చర్చ జరుగుతుంది, ఈ విషయం గురించి ఎక్కడ ఎందుకు స్పందించట్లేదు అన్న విషయం మాత్రం బయట చాలా చర్చనీయాంశంగా ఉంది అది. అండ్ మీ విషయంలో తీసుకుంటే అసలు మీరు అసలు గవర్నమెంట్కి మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఆవిడ ఇంకా అభ్యర్థిస్తున్నాం, అవి విత్డ్రా చేసుకోవాలి. దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే ట్వీట్స్ ఆవిడ చేయటం ఆపేయాలి. దివ్యాంగ సమాజాన్ని కాదు, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన ప్రస్తావనలు ఈవిడే కాదు ఎవరు తేయకూడదు. ఫస్ట్ 2, చేసిన దాన్ని కనీసం ఇప్పటికైనా సరే ఆవిడ మానవతా హృదయంతో తగ్గితే, ఆ విత్డ్రా చేసుకుంటే అందరూ హర్షిస్తారు. లేకపోతే మాత్రం ఒక ప్రజా ఉద్యమం మాత్రం తొందరలో ఆవిడ కనిపిస్తుంది. అండ్ మేడం, దీని అందరికీ రూట్ కాజ్ డెఫినెట్గా పూజా కేట్కర్ ఇష్యూనే అంటారా? ఒక ఇష్యూ, ఇప్పుడు సమాజంలో ఒక అవినీతి ఉంది, సమాజంలో ఒకళ్ళు ఫేక్ వ్యక్తులు ఉన్నారు,
ఒక ఇష్యూని పట్టుకుని అందరి మీద ఆపాదించడం తప్పు అని నేను అంటాను. ఎస్. నువ్వు పూజా కేట్కర్ పేరు చెప్పి కామెంట్ చేసుకో. అందరు డిఫరెంట్ లేబుల్ గురించి ఎందుకు కామెంట్ చేసి హక్కు నీకు ఎవరిచ్చారు? ఇది నా ప్రశ్న. నిజంగానే ఆవిడ చెప్పినట్లు ఒక సర్జన్ నిజంగానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటే ఆ సర్జన్ చాలా ఫేమస్ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి పేషెంట్ వెళ్తే అమ్మో ఈ సర్జన్ ఫిజికల్లీ అదేం లేదండి. సురేష్ అద్వానీ అని పద్మభూషణ్ వచ్చింది, ఫేమస్ ఆంకాలజిస్ట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్. చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు. మీరు వాడు పెట్టిన ట్వీట్ కింద కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు సర్జన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్. చాలా హైలీ జడ్జిమెంటల్ అండ్ మయోపిక్ తను, తప్పది. ఒక విషయం గురించి ఇప్పుడు చూడండి, మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇలా ఇలా వెళ్తారా అని ఆలోచిస్తున్నారు. రేపు సమాజంలో వాళ్ళు ఎవరైనా కేర్ చేస్తారా? వెళ్తారా కాదు మ్యామ్, అంటే పీపుల్ మైండ్ సెట్ ఇలా ఉంటుంది. అంటే మీరే చెప్తున్నారు కదా, కొంతమంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ ప్రాక్టికల్ గా, నిజంగా ఇలా ఉంటుందా, వాళ్ళు ఏం చేస్తారు అంటే సమాజంలో ఒక నెగిటివిటీని మనం పాతున్నారు డిజబిలిటీస్ మీద. మేము సమాజంలో నెగిటివిటీ తీసేయడానికి ట్రై చేస్తున్నాం మేము, ఆవిడ నెగిటివిటీ ఇండక్ట్ చేస్తున్నారు. అది ప్రాబ్లం, ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం అది. నిజంగా మ్యామ్, అంటే కొన్ని మీరు అన్నట్లుగానే మాకు కూడా నెగిటివ్ థాట్స్ అనేవి ఆటోమేటిక్ గా ఒక ట్వీట్ చూసినప్పుడు డెఫినెట్ గా వస్తాయి కదా. సో అసలు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ ఎబిలిటీస్ మీదే డౌట్ వచ్చేలా ఆవిడ సమాజాన్ని ఈరోజు ప్రోత్సహించారు. అందుకనే ట్వీట్స్ చేయాలి. అది చాలా ధర్మమైన డిమాండ్ అనుకుంటా మేము చేసింది, అవునా కాదు? 100% మ్యామ్. ఎందుకంటే దానిలో ఆవిడ డిజైన్ చేయమని అడగలా నేనేమి, లేదా ఆవిడ బాధ్యత వహించాలి అనలా. నువ్వు ముందు అవి తీసేయి. అది నేను అడిగేది ఎప్పటికంతే. తీనంతకాలం నా పోరాటం పోరాటం నా చేతిలో కూడా లేదు. ఇప్పుడు మొత్తం అందరు దివ్యాంగులు మనస్పర్ధకు గురయ్యారు, మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళు ఈ రోజున నేను ఆపిన ఆగరు. అందరి దృష్టిలో ఇది చాలా ఘోరంగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మన అకాడమీలో నేను విన్న దాని ప్రకారం ఏంటంటే చాలా మంది ఇప్పుడు బయట నేను వచ్చేదారిలో చాలా ఐఏఎస్ అకాడమీస్ కనబడ్డాయి ఈ సరౌండింగ్స్లో. కాకపోతే ఏంటంటే మన అకాడమీకి వచ్చేసరికి మీ ద్వారా నాకు తెలిసిన మీ గురించి నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఎస్పెషల్లీ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళని ఎక్కువగా తీసుకొని వాళ్ళకి మీరు కోచింగ్ ఇస్తున్నారు అని చెప్పి తెలిసింది. ఖచ్చితంగా అండి. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళని చాలా డిప్రైవ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం నేను స్పెషల్గా వాళ్ళ కోసం ఎక్కువ కేర్ తీసుకుంటాను, ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను. ప్రతి ఇయర్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒకళ్ళిద్దరు డిఫరెంట్ లేబుల్ పీపుల్ ఎవ్రీ ఇయర్ సర్వీసెస్లోకి వెళ్ళేటట్టు నేను వాళ్ళు వెనకాల నుండి సపోర్ట్ చేస్తాను. అది నాకు చాలా ఇష్టమైన పని, నా ప్యాషన్. నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్కి వచ్చింది అందుకు. దాన్ని ఎంటైరిటీ నేను ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నానో దాన్ని ఆవిడ క్వశ్చన్ చేస్తున్నాను. మ్యామ్ లాస్ట్గా ఒక చిన్న విషయం, ఇప్పుడు ఐఏఎస్ అనేది చిన్న విషయం కాదు, దానికోసం ఎంతో దీక్ష తపన ఎన్నో చాలా ఉంటాయి. అంటే ఏదో చేస్తే కానీ మీరు ఇప్పుడు ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వలేరు. సో ఇలాంటి ఇంత ఉన్నతమైన ఒక పదవిని జనరల్గా ఏంటి అంటే ఇలాంటి ఇంత మంచి చదువుని ఒక మంచి డెసిగ్నేషన్ని ఏంటంటే చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే కనుక పూజా వైజ్గా చూస్తే ఎలా ఉందంటే ఫేక్ సర్టిఫికేట్స్ తోటి, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు యూపీఎస్సీ చాలా యాక్షన్ తీసుకున్నారు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి ఎలా అయినా దీన్ని సాధించాలి అన్న ఇదితోటి ఎలా పడితే అలా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టేసేసి ఇలా చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు పూజ డిజేబుల్డే కాదంట, 100% కాదు. అదే విధంగా ఆవిడ ఓబీసీ కూడా వాళ్ళ డాడీకి 1000 కోట్లు ఆస్తుంది, 100 కోట్లు ఆస్తుంది అంటున్నారు. అంటే ఆవిడ ఆల్రెడీ క్రీమీ లేయర్ కింద వస్తారు. సో ఆవిడ చాలా ఫేక్ చేశారు. ఆ ఒక్క విషయం అది స్టాండ్ అలోన్ ఇష్యూ, అది యూపీఎస్సీ డీల్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తుంది. దానికి సంబంధించి అందరికీ అదే అంశం ఆపాదించడం తప్పు అంటాను. సో దీన్ని మనం డెఫినెట్గా ఖండించాల్సిన విషయమే కదా. ఖచ్చితంగా. ఓకే. అండ్ మీ దగ్గర నుంచి ఐఏఎస్కి రావాలి, కోచింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ దగ్గర నుంచి ఒక అంటే ఇన్స్పిరేషన్ కోసం ఏదైనా చెప్తారా? ఎవరో ఏదో అన్నారని లేదా మీకు ఏదో అవమానం జరిగిందని చెప్పి కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మీరు అనుకున్న లక్ష్యం కోసం ఐఏఎస్ ఐపీఎస్ అనే కాదు, ఏ లక్ష్యం పెట్టుకున్నా దానికోసం వ్యక్తిగతంగా సమిష్టిగా కృషి చేయండి, ఖచ్చితంగా సాధిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.